కనీసం కనికరం ఉండాలి కదా ముఖ్యమంత్రి. అసలు ఏం జరుగుతుందా, ఎవడరా చేసిందని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు నిన్న సాయంత్రం అవును. వరకు. నేను అదే ఒక 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 ఎంపీ మాట్లాడలేదు. అక్కడ దళిత్ ఎంపీ ఉన్నాడు. ఆ? మల్లు రవి ఏం చేస్తున్నట్టు? మల్లు రవి మాట్లాడాలి కదా. మంత్రులు ఉన్నారు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ తోటే కదా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే వాళ్ళ ఉన్నారు కదా. అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. నేను అంటున్నా అట్లీస్ట్ మాదిగా ఎమ్మెల్యేలు, మాదిగా మంత్రి, లేదా మాదిగా ఎంపీలు, లేదు మాల ఎంపీలు ఉన్నారు కదా. దళితులంతా వీళ్ళందరూ ఒకటే కదా. ఒక్కరన్నా స్పందించాలి కదా. అరే మాదిగా బిడ్డకి ఇట్లా జరిగింది, ఇది ఏందని చెప్పని మాట్లాడాలి కదా. మాట్లాడతారు. ఇంత దుర్మార్గం అంటే ముఖ్యమంత్రి చేతులలో వీళ్ళు కీలు బొమ్మలు అయి ఉన్నారు. తోలు బొమ్మలు ఆటలు ఆడుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికాడ మరి వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆడ ఛాయలు అందించేందుకున్నారా, లేకపోతే వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి రాజ్యం చాలా పెద్దగా ఉన్నది, మేము మొత్తం గెలిచినామని చెప్పుకున్నాడు కాదు. పైసలకు జనాలను పైసలకు మందుకు అలవాటు చేసి ఓట్లు వేయించుకొని ఆ దొంగ గెలుపుని తీసుకుపోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆయన పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని ఆయన తిరుగుతుంటాడు.